హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్ ఆఫ్ ది ఎకనామిక్ జువాలజీ. ఇక్కడ ఏదో పిచ్చిగా రాశాను, దాన్ని పట్టించుకోకండి. ఓకే, నేను అరెస్ట్ చేసేస్తాను మీ సంతోషం కోసం. లెట్స్ కంటిన్యూ. ది కామన్ నేమ్ ఆఫ్ మ్యాక్రోబ్రాకియం రోజన్బర్గి. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దీన్నే ఫ్రెష్ వాటర్ ప్రాన్ అంటారు. ఫ్రెష్ వాటర్ ప్రాన్ లేదా ఫ్రెష్ వాటర్ స్కాంపై అని కూడా అంటారు. ఓకే, సో దీంట్లో ఏదో ఆప్షన్ బి అనేది ఆప్షన్. టైగర్ ప్రాన్ అనేది పెనియస్ మోనోడాన్. వైట్ లెగ్ ష్రింప్ అయితే వనామే. ఓకే, నెక్స్ట్ ఇండియన్ మేజర్ క్రాప్స్ ఇంక్లూడ్ రోహు, కట్ల, మృగాల్. కరెక్టే. హిల్సా ఈజ్ అనోడ్రోమస్ అండ్ మైగ్రేట్స్ టు ఫ్రెష్ వాటర్ స్పానింగ్. హిల్సా అంటే పొలస అని చెప్పాను కదా, ఇప్పుడు ఎదురెతగా వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే మన వాళ్ళు దాన్ని పట్టుకుని శుభ్రంగా పుస్తులు అమ్ముకున్న పొలస తినాలని శుభ్రంగా పొలస తినేస్తారు. సో అటువంటి వాటిని ఎదురీతి వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోయే వాటిని అనోడ్రోమస్ అంటూ ఉంటారు. దే మైగ్రేట్ టు ఫ్రెష్ వాటర్ ఫర్ స్పానింగ్. Pearl oyster is forming is done in Gulf of Mannar. నిజమే. Lac is a resin secreted by female insect only. Yes. So all of the above are the right answers. Okay, just wait a minute. I have to make sure. Yes, all of the above are the right answers. Next one. Match the column. So దీంట్లో వచ్చేసరికి ఏవేవి ఏంటి అన్న చెప్దాం. డిఎంటి అంటే డ్యూషన్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో బి అంటే 1 మనకు వచ్చేసింది. హెచ్పిబి అంటే సికిల్ సెల్ ఎనీమియా. సి వచ్చేసరికి 3 అండ్ ఏ వచ్చేసరికి ఏంటి సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్ వచ్చేసరికి డి అనేది 4 అండ్ ఏ వచ్చేసరికి F8 ఈజ్ 2. సో 2, 1, 3, 4 ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. Okay, next one. Why STR is used in forensic DNA to profile male lineage? మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక మదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ఎలాగో వస్తుంది, ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ బట్టి మగాడా ఆడదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఫాదర్ నుంచి కూడా ఎక్స్ క్రోమోజోమ్ వస్తే డాటర్ అవుతారు, డాటర్. ఓకే, అండ్ మదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ఎలాగో వస్తుంది, ఫాదర్ నుంచి వై క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సన్ అవుతారు. సో ఈ వరకుట్లోని పాపం ఆడపిల్లల కంటే ఆడవాళ్ళని నిందించేవారు. అసలు నిందించాల్సింది అప్పట్లో మగవాళ్ళు. ఎందుకంటే మగవాళ్ళ నుంచి వచ్చే క్రోమోజోమ్ బట్టి అక్కడ ఆడది పుడుతుందా మగాడు పుడతారా అన్నది అంటారు. అసలు నిందించడం ఎందుకండి? ఆడది లేకుండా ఆడవాళ్ళు మగవాడు పుడతారా, ఎవరన్నా పుడతారా అసలు? సో అది కూడా తప్పు అసలు. సో బేసిక్ గా చూస్తే కనుక ఈ వై క్రోమోజోమ్ అన్నది ఉంటే దాన్ని బట్టి మేలా కాదా అని మేల్ది అన్నదాన్ని నిర్ధారించేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో వై క్రోమోజోమ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఓన్లీ ఫ్రమ్ ఫాదర్ టు సన్. చూసారా? సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్? ఎఫిడ్. మీకు కనకాంబరం పువ్వులు ఉంటే బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎఫిడ్స్ చిన్న చిన్నవి పువ్వులు మొత్తం తిని పడేస్తాయి. బాల్ వర్మ్, ఇది వచ్చేసరికి మెయిన్ గా కాటన్ బాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తినేయడానికి దాంట్లో శుభ్రంగా ఎంత పందుల్లో పెరుగుతూ ఉంటాయి. లోకస్ట్, ఇది ఆల్రెడీ మీరు చూసి ఉంటారు సినిమా బందోబస్త్ అని, సూర్యది. దాంట్లో మిడతలు వచ్చి మొత్తం మిడతల దండు వచ్చి మొత్తం నాశనం చేసేస్తాయి చూసారా, అవే లోకస్ట్ అంటూ ఉంటారు, మిడతల దండు. వీటన్నిటిలోని నాట్ హార్మ్ఫుల్ అంటే కేవలం లేడీ బర్డ్ బీటిలే. ఎందుకంటే లేడీ బర్డ్ బీటిల్ ఫీడ్స్ ఆన్ ఎఫిడ్ ని తినేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ వాట్ యు కాల్ ప్రో ఫార్మర్స్. ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ ది రికరెన్స్ రిస్క్ ఫర్ autosomal dominant order if one parent is affected. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సపోజ్ ఒక పేరెంట్ ఉన్నాడు. ఓకే, ఏం చేశారు? మదర్ ఉన్నారు. ఓకే, మదర్కి వచ్చేసరికి క్యాపిటల్ ఏ ఒక జీన్ ఉంది, ఇంకో క్యాపిటల్ ఏ ఇంకో జీన్ ఉంది. ఓకే, ఈ రెండు కూడా అన్ఎఫెక్టెడ్ జీన్స్. ఇంకొక వేరే ఫాదర్ ఎవరో ఉన్నారు. ఫాదర్ వచ్చేసరికి అతని జీన్స్ అన్ఎఫెక్టెడ్ గా ఉన్నాయనుకున్నాం. సపోజ్ క్యాపిటల్ బి స్మాల్ బి. సో ఇది అన్ఎఫెక్టెడ్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ వన్ పేరెంట్ ఈజ్ ఎఫెక్టెడ్, సపోజ్ మదర్ నాట్ ఎఫెక్టెడ్, ఫాదర్ ఎఫెక్ట్ అనుకున్నాం. స్మాల్ బి అయితే కనుక ఎఫెక్ట్ అని అర్థం,
స్మాల్ ఏ అయితే కనుక మదర్ ఎఫెక్ట్ అయిన అర్థం. ఓకే, సో ఒకవేళ కెరియర్స్ అన్నారనుకోండి, అంటే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి ఉండరు, కేవలం ఆ డిసీజ్ని ఆ డిసీజ్ కాజింగ్ జీన్ని క్యారీ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏ తర్వాత బి అంటూ ఉంటాం. అంటే మదర్ ఈజ్ ఎ కెరియర్, ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ కెరియర్. ఎందుకంటే ఒక ఎఫెక్ట్ అయిన జీన్ని క్యారీ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే కనుక మదర్ ఎఫెక్ట్ అవ్వలేదు అని అనుకున్నాం సపోజ్. సో ఫాదర్ ఈజ్ ఎఫెక్టెడ్ కాబట్టి రెండు కూడా ఎఫెక్టెడ్ జీన్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బట్టి ఇప్పుడు మనం కాంబినేషన్స్ చూద్దాం. ఏ బి, ఓకే, అండ్ బిఏ. సో దీన్ని బట్టి ఏమైంది, లేకపోతే ఐ థింక్ సో. సో ఇఫ్ వన్ పేరెంట్ ఈజ్ ఎఫెక్టెడ్, ద రికరెన్స్ రిస్క్ వచ్చేసరికి ఎంత అన్నది ఒకసారి చూద్దాం. ఎంత ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయన్నది గమనిస్తూ ఉంటున్నాను నేను అంతే. ఏబి మళ్ళా బిఏ. ఓకే, సో 4 పాసిబిలిటీస్, అవుట్ ఆఫ్ 2 of them are repeated. ఓకే, 2 of them are repeated. అమ్మ నెమ్మదిగా లే. సో దాంట్లో 2/4 ఏదైనా కూడా, దాన్ని బట్టి 2/4 అంటే 1/2. సో 50% ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వన్. మీకు అర్థమైందా? ఏం లేదండి, ఇక్కడ ఒక పేరెంట్ ఎఫెక్ట్ అవ్వలేదు, కెరియర్ కూడా కాదు అనుకుందాం. ఇంకో పేరెంట్ ఎఫెక్ట్ అయ్యాడు. ఓకే, ఎఫెక్ట్ అయ్యాడు అంటే రెండు ఎఫెక్ట్ అయిన జీన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ఈఏ ఈబి అదొకటి, ఈఏ ఈబి ఇదొకటి, ఈఏ ఈబి ఈబిఏ, మళ్ళా ఇది ఇదొకటి. ఇలా 4 పాసిబిలిటీస్ వచ్చాయి. అందులో 2 రిపీట్ అయ్యి ఉన్నాయి, మనకు వేరుగా కనిపిస్తున్నాయి, బట్ 2 రిపీట్. సో 2/4 ఈజ్ 1/2. నెక్స్ట్ వన్, విప్రాడే వెనమ్ ఈజ్ హెమటోటాక్సిక్, నిజమే. అలాపెడే వెనమ్ ఈజ్ న్యూరోటాక్సిక్, నిజమే. హైడ్రోఫిలడే వెనమ్ ఈజ్ మైకోటాక్సిక్. ఆల్ ఇండియన్ స్నేక్స్ ఆర్ ఓవిపారస్, ఇది మాత్రం తప్పు. అసలు విప్రాడే వెనమ్ అంటే ఏంటి, వైపర్స్ అని అర్థం. రసల్ వైపర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చూసారా, అవి హీమోటాక్సిక్ అంటే క్లాటింగ్ మెకానిజం ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అందుని హీమోటాక్సిక్. ఎలాపిడే వెనమ్ ఈజ్ న్యూరోటాక్సిక్. ఎలాపిడే వచ్చేసరికి కోబ్రా, క్రైట్, ఈ రెండు కూడా న్యూరోటాక్సిక్. ఇవి కూడా 2 రకాలు ఉంటాయి. కోబ్రా వచ్చేసరికి పోస్ట్ సినాప్టిక్ టాక్సిన్ అంటారు. క్రైట్ వచ్చేసరికి ప్రీ సినాప్టిక్ టాక్సిన్ అంటారు. సో మెయిన్ గా ఏంటంటే మన నెర్వ్స్ ఉంటాయి, నెర్వ్స్ నుంచి మజిల్స్ కి వెళ్ళే సంకేతాలని ఏమంటారంటే కనుక, ఇది మజిల్ అనుకుందాం, ఇవి నెర్వ్స్ అనుకుందాం. ఈ నెర్వ్స్ దగ్గర మజిల్ దగ్గర వచ్చే సినాప్స్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సినాప్స్ సిగ్నల్స్ యొక్క మెయిన్ ఏంటంటే కనుక, నెర్వ్ దగ్గర ఎసిటిల్ కోలిన్, ఓకే, ఏసిహెచ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఉత్పత్తి అయినప్పుడు మజిల్ దగ్గర కోలిన్ ఎస్టిరేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ కోలిన్ ఎస్టిరేజ్ అనే ఎంజైము ఈ ఏసిహెచ్ ని విడగొట్టి దాని ద్వారా ఈ సిగ్నల్ మజిల్ కు వెళ్లేలా చేస్తుంది. అంటే నెర్వ్ టు సిగ్నల్ వెళ్ళడానికి ఈ ఏసిహెచ్ కోలిన్ ఎస్టిరేజ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ ప్రీ సినాప్టిక్ అంటే కట్లపాము దగ్గర నుంచి వచ్చే ఈ ప్రీ సినాప్టిక్ టాక్సిన్, బీటా బుంగరోటాక్సిన్ అంటారు, ఆ తర్వాత చెప్పుకుందాం. అది ఏం చేస్తుందంటే ఈ నెర్వ్స్ దగ్గర అసలు ఈ ఎసిటైల్ కోలిన్ అనేది ఉత్పత్తి అవ్వకుండా ఆపేస్తుంది. సో దానివల్ల కన్వర్షన్స్ వస్తాయి. పోస్ట్ సినాప్టిక్ అంటే ఈ నెర్వ్స్ దగ్గర నుంచి ఎసిటైల్ కోలిన్ ఉంటుంది, కానీ మజిల్ దగ్గర రిసీవ్ అవ్వకుండా ఆ సిగ్నల్ ని ఆపేస్తూ ఉంటుంది, మజిల్ దగ్గరికి ఆపేస్తూ ఉంటుంది. సో నెర్వ్ దగ్గర నుంచి సిగ్నల్ విడుదలైనా మజిల్ దగ్గర వెళ్లకుండా ఆపేసేదాన్ని, కోలిన్ ఎస్టిరేజ్ దాన్ని డిస్ట్రాయ్ చేసేసేదాన్ని పోస్ట్ సినాప్టిక్ అంటారు.
సో ఈ 2 రకాలు దీంట్లో ఉంటాయి. ఇవి 2 న్యూరోటాక్సిన్ నెర్వ్ మజిల్స్ మీదే పనిచేస్తాయి. పనిచేసే తీరు వచ్చేసరికి కట్లపాము అయితే ఇక్కడే తుంపేస్తుంది, ఎస్టేల్ కోలిన్ ఉత్పత్తి అవ్వకుండా. అదే కోబ్రాది అయితే కనుక అసలు కోలిన్ ఉత్పత్తి అయినా కూడా సిగ్నల్ వెళ్లకుండా ఆ కోలినెస్ట్రేజ్ ఎంజైమ్ అడ్డుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. హైడ్రోఫిలిడే వెనమ్ ఈజ్ మయోటాక్సిక్. నిజమే, మయోటాక్సిక్ వచ్చేసరికి ఇది ఏంటంటే మెయిన్ గా మజిల్ డిగ్రేడేషన్ చేసి మయోగ్లోబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. మయోగ్లోబిన్ అనేది మన బాడీకి టాక్సిక్. అది టాక్సిక్ లెవెల్స్ లో పెంచేయడానికి ఈ హైడ్రోఫిలిడే వెనమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మెయిన్ గా సీ స్నేక్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిలో పవర్ఫుల్ మైటోటాక్సిక్ ఉంటాయి, మయోటాక్సిక్. సో ఆల్ ఇండియన్ పాయిజనస్ స్నేక్స్ ఆర్ ఓవిపారస్. ఓవిపారస్ అంటే గుడ్లు పెట్టడం. ఓకే, కోబ్రా ఓవిపారస్ గుడ్లు పెడుతుంది అది. కానీ రసల్స్ వైపర్ కానీ ఇంకో రకమైన జాతులు కానీ గుడ్లు పెట్టవు, డైరెక్ట్ గా పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి. అవి వివిపారస్ అంటారు, డైరెక్ట్ గా పిల్లలు పెట్టేసే వాటిని. సో దాన్ని బట్టి చూస్తే ఆల్ ఇండియన్ పాయిజనస్ స్నేక్స్ ఆర్ నాట్ ఓవిపారస్, సమ్ ఆఫ్ దమ్ ఆర్ వివిపారస్. డైరెక్ట్ పిల్లలకి జన్మ ఇచ్చేస్తాయి, కొన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి. సో 1, 2, 3 ఆర్ ది ఓన్లీ రైట్ ఆప్షన్స్. జస్ట్ ఎ మినిట్. రైట్, ద మొలస్క్ యూజ్డ్ ఫర్ లైమ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఏంటి అంటే కనుక లైమ్ ప్రొడక్షన్ కి విండో పెయిన్ ఓయిస్టర్ ఇది ఉపయోగిస్తూ ఉంటారు లైమ్ ప్రొడక్షన్ కి. ఓకే, నెక్స్ట్ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ ఈజ్ కాజ్డ్ బై ఏంటి అంటే కనుక ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై, ఐ థింక్ ఐ హావ్ టు మేక్ షూర్, లేకపోతే తప్పు చెప్పినాను అవుతాను. సిజిజి రిపీట్ ఇన్ FMR1, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ది ఇన్సెక్ట్ దట్ ప్రొడ్యూసెస్ ఎరీ సిల్క్ ఫీడ్స్ ఆన్ క్యాస్టర్. మీకు చెప్తాను వినండి. టస్సర్ సిల్క్, యాంథ్రియా ప్రోలాకో లేకపోతే యాంథ్రియా మైలేటియో ఉంటుంది. ఓక్ లీవ్స్ కానీ టేక్ లీవ్స్ కానీ వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి టస్సర్ సిల్క్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మల్బరీ సిల్క్. మల్బరీ సిల్క్ వచ్చేసరికి యాంథ్రియా ప్లాటి సంథింగ్, అది యాంథ్రియా మైలేటి అనుకుంటా, యాంథ్రియా మైలేటి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి బాంబెక్స్ మోరి మల్బరీ లీవ్స్ వచ్చేసరికి మల్బరీ లీవ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్యాస్టర్. ఇది వచ్చేసరికి ఎరీ సిల్క్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వరకు వీడియోలో. దీన్ని అహింసా సిల్క్ అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లోని బ్రతికి లోపల పురుగు ఉండగా, ఆ గుడ్డు లోపల ఉండగా, దాంట్లో ఉండగా దాన్ని ఉడకబెట్టరు. అది చక్కగా స్వేచ్ఛగా ఒక సీతాకోక సిల్క్ కింద మారి ఆ గూడు నుంచి తెంపుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గూడుల్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో దీనికి వచ్చేసరికి ఎరీ సిల్క్ వచ్చేసరికి దీనికి వేరుగా ఐ థింక్ ఇట్స్ రిలేటెడ్ మోర్ టు క్యాస్టర్ లీవ్స్ మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ లో రైసినెస్ అని ఒక ఉంటుంది. రైసిన్ అనేది మీకు క్యాస్టర్ సీడ్స్ నుంచి వచ్చే ఒక విషపూరితమైన పదార్థం. అదే పేరు లాస్ట్ లో దీనికి రైసినెస్ అని దీనికి కూడా పేరు పెట్టారు, ఎరీ సిల్క్ వార్మ్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మూగా సిల్క్ అంటే దీంట్లో చూడండి యాంథ్రియా అస్సామినీస్ అని ఉంటుంది చూడండి, ఎందుకంటే మూగా సిల్క్ అంటే అస్సాంలో తయారు చేయబడి ఉంటుంది, మెయిన్లీ ఫేమస్. సో దీనికి మూగా సిల్క్ వచ్చేసరికి అస్సామినీస్, యాంథ్రియా అస్సామినీస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాన్ని బట్టి ఎరీ సిల్క్ అంటే క్యాస్టర్ లీవ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడతో మనం ఆపుదాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.